గత వైసీపీ సర్కార్ అస్తవ్యస్త విధానాలతో పాటు వెళుతూ వెళుతూ ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేస్తుంది. కనీసం ప్రభుత్వానికి కొత్తగా అప్పులు కూడా చేసేందుకు వీల్లేని పరిస్థితి కల్పించి గద్దె దిగింది. ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకుని ఎంతో హుషారుగా గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అప్పటి సర్కార్ నిర్వాహకం చూసి నీరుగారిపోవాల్సి వస్తోంది. కనీసం బడ్జెట్ పెట్టుకోవాలంటే కూడా ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ని నెలలు ఓటాన్ బడ్జెట్తో నెట్టుకొచ్చిన కూటమి సర్కార్ నవంబర్ 2వ వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టేందుకు సిద్ధం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను నవంబర్ 11న ప్రవేశపెట్టేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉండగా శాసనసభ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించింది. మొత్తం 2,86,389 కోట్లకు బడ్జెట్ సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు 4 నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద 1,09,52.34 కోట్లకు శాసనసభ ఆమోదం తీసుకున్నారు. జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ఎన్ని అప్పులున్నాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయింది. ఆర్థిక పరిస్థితిపై పూర్తి వివరాలు రాబట్టి శ్వేతపత్రాలు వెలువరించి పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో మరోసారి ఓటాన్ అకౌంట్కు ఆర్డినెన్స్ రూపంలో ఆమోదం తీసుకున్నారు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు, ఇతర కార్యకలాపాల కోసం 40 గ్రాంట్ల కింద 2వ తాత్కాలిక బడ్జెట్కు గవర్నర్ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇలా మొత్తం 8 నెలల కాలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే గడిచిపోయింది. ఈ నేపథ్యంలో నవంబర్ 11న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలకు భారీగా సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వృద్ధాప్య, ఇతర పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. మిగిలిన సంక్షేమ పథకాల అమలుపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వ్యయం కన్నా మరో 20,000 కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుందని అధికారులు లెక్క తేల్చినట్టు సమాచారం. నవంబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ కూడా అమలు కాబోతోంది. రాబోయే 4 నెలల్లో ఏ పథకం ఎలా అమలు చేయబోతున్నారో బడ్జెట్లో రూపురేఖలు వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. అలాగే ప్రస్తుతం నిరుద్యోగ భృతికి ఎంత వ్యయమవుతుందో అంచనాలు రూపొందించినా భవిష్యత్తులో ఉపాధి కల్పన మేరకు ఈ భారం తగ్గుతుందనే అంచనాలో ఉన్నారు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు. వాస్తవానికి చివరి 4 నెలల కాలానికి బడ్జెట్ ఖర్చులకు ఆమోదం తీసుకోవాల్సి ఉన్నా ఏడాది మొత్తానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే. దాదాపు 2.90 లక్షల కోట్ల మేరకు బడ్జెట్ ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. అమరావతి, రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో పెద్దపీట వేయనున్నారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులు కీలకం కానున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కూడా వివిధ పథకాలకు బడ్జెట్లో నిధులు చూపబోతున్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు సమకూరుస్తూ దాదాపు 28 పథకాల కింద పనులు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శి ఆయా ప్రభుత్వ శాఖలతో ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. తదుపరి దశలో మంత్రుల స్థాయి సమావేశాలు ఉంటాయని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన శ్వేతపత్రాల ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అంశాలను సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ 1,73,766 కోట్లు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల ఆదాయం సాధించగలమా? ఇంతవరకు రాబడి పరిస్థితులు ఎలా ఉన్నాయని సీఎం సమీక్షిస్తున్నారట.
కొత్త విధానాల వల్ల, తీసుకోబోయే నిర్ణయాల వల్ల రాబడిపై ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఎక్సైజ్, వాణిజ్య పనులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. సంపద సృష్టి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూటమి సర్కార్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. పెట్టుబడుల ఆకర్షణపై కూడా ఫోకస్ పెడుతోంది. మొత్తానికి గత 5 ఏళ్లలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి సర్కారు పెద్ద కసరత్తే చేస్తోంది. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ప్రభుత్వం వచ్చి దాదాపు 5 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు పూర్తిస్థాయి బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టలేదు. దీనిపై విపక్ష వైసీపీ చేతగాని ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అయితే చేతగాని ప్రభుత్వం తమది కాదని, సంపద సృష్టించలేక రాష్ట్రాన్ని దివాలా తీయించిన గత ప్రభుత్వమే చేతగాని ప్రభుత్వం అంటూ కూటమి నేతలు వైసీపీపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రాన్ని జగన్ ఏటీఎంలా వాడుకుని 5 ఏళ్ల పాటు అభివృద్ధికి బీజం వేయకుండా, సంపద సృష్టి జరపకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేకపోవడానికి కారణం అప్పటి జగన్ విధానాలే అని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం సంపద సృష్టిలో ఫెయిల్ అవ్వడం కారణంగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి డబ్బులు వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చిందని కూటమి నేతలు అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రజలను నమ్మించి మోసం చేశారని, ఎన్నికలకు ముందు మాటలు కోటలు దాటేలా మాట్లాడారని, చేతల్లో మాత్రం ఏమీ చేయలేకపోయారని, హామీలను అమలు చేయడం లేదని వైసీపీ విమర్శలు చేస్తోంది.